అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. నా పేరు గడ్డ విలాస్ రెడ్డి, కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎక్స్ చైర్మన్ కరీంనగర్. ఈరోజు విషయం ఏంటంటే మహాజన సభ మరియు పాలక సమావేశం 29/3/2026 రోజున కృషి భవన్ కలెక్టరేట్ రోడ్డులో బ్యాంక్ యొక్క మహాజన సభను కర్రా రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కానీ ఫోరం లేదని వాయిదా వేశారు. ఇది సహకార చట్టానికి విరుద్ధం. ఎందుకు అనంటే బ్యాంకు సభ్యత్వం 18,000 మంది. 18,000 మంది ఉంటే 180-200 మంది పట్టే కెపాసిటీ గల హాల్ తీసుకొని ఫోరంలో రాలేదని వాయిదా వేయడం అని నేను ఖండిస్తున్నాను. ఎందుకు అంటే 18,000 మందికి 200 ఎట్లా తీసుకుంటావు? నువ్వు ఏ రకంగా తీసుకుంటావు? అంటే నువ్వు ముందే కోరం రాదని గెసేస్తున్నావా, లేకుంటే రావద్దని చెప్పి నువ్వు ఎవరికి ఇంటిమేషన్ చేయకుంటున్నావా? అంటే దీనివల్ల అర్థమవుతుంది నీ ఎవరికి కూడా సమాచారం చేరవేయలేదు. ఏదో 15 రోజుల కింద తూతు మాత్రంగా ఒక పేపర్ ప్రకటించావు తప్పితే నువ్వు దాన్ని జనాలలోకి తీసుకెళ్ళలేదు అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా ఆ సమావేశం జరిపించావు, కానీ అది నీకే నష్టం జరిగింది. ఎందుకనంటే మన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ బైలా ప్రకారం మార్చి 30వ తేదీలోపు సమావేశం ఏర్పాటు చేయనట్లయితే ఆ మరుసటి రోజు అంటే మా 31st రోజు లోపు సభ నిర్వహించాలి. నువ్వు 29 నాడు నిర్వహించినావు అండ్ వాయిదా వేసినావు. ఆ వాయిదా వేసిన సమావేశం ఆ రోజు మధ్యాహ్నమో లేకపోతే తెల్లారో 31 లోపల జరగాలి. కానీ 31 లోపల జరగలేదు. 31 కాదు, ఈరోజు 4వ తారీఖు. ఈ రోజు వరకు సమావేశానికి జరపలేదు. సమావేశం ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. కానీ నువ్వు ప్రకటించిన ప్రకారం, మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం రిప్రజెంటివ్ బాడీ ఎన్నికలు నిర్వహించుకున్న తర్వాత మా సర్వసభ సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నట్టు మీడియాలో వార్తలు వచ్చినాయి. అసలు యాక్చువల్ నీకు తెలుసా? రిప్రజెంటివ్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా ఎలక్షన్ పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేసుకోవాలి. అది తీసుకోకుండా నువ్వు ఎలక్షన్ ఎట్లా పెడతావు? రిప్రజెంటివ్ ఎలక్షన్స్ ఎలా పెడతావు? ఎక్కడ ఉంది? ఏ బైలాలో ఉంది? ఏ యాక్ట్లో ఉంది? నీవు రిప్రజెంటివ్ ఎలక్షన్ పెట్టడం తర్వాత ఈ రోజు నువ్వు బైలాను ఉల్లంఘించావు. బైలా ప్రకారం మార్చి 31 లోపు నువ్వు ఎన్నికలు సర్వసభ సమావేశం జరపనట్టయితే నీ కమిటీ రద్దు అవుతుందని క్లియర్గా ఉంది బైలాలో. నీకు బైలా తెలవడానికి లేదు. నీవే 2009 నవంబర్ 15 బైలా మార్చావు. అప్పుడు కూడా ఇదే పని చేసావు. సెప్టెంబర్ 30 నాడు సమావేశం ఏర్పాటు చేసి, అంటే నెల చివర సమావేశం ఏర్పాటు చేసి కోరం లేదని వాయిదా వేసి, నవంబర్ 15 అంటే నెల 15 రోజుల తర్వాత సమావేశం ఏర్పాటు చేసి, అప్పుడు కూడా 300 మంది కెపాసిటీ గల కళాభారతిలో 1780 మంది వచ్చినట్టు దొంగ సంతకాలు పెట్టి బైలా మార్చావు. అంటే నీకు బైలా మీద అవగాహన ఉన్నట్టా లేనట్టా? పూర్తి అవగాహన నీకు బైలా మీద ఉంది. ఒకసారి బైలా చదువుకో ఏముందో. నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళి ఈ ఏప్రిల్ 1 నుండి నీ అధికారాలు కోల్పోయాయి. నువ్వు బ్యాంకులో చైర్మన్ కాదు, ఎక్స్ చైర్మన్గా ఉండాలి. దీనిపైన నేను జిల్లా సహకారాధికారికి మరియు అర్బన్ బ్యాంక్ సిఓ గారికి కూడా తెలియజేశాను. మీరు ఎలాంటి అధికారాలు లేవు కనుక అతనితో అధికారిక కార్యక్రమాలు ఏవి చేసుకోవద్దని చెప్పి నేను చేశాను. తక్షణమే మీరు చేయాల్సిన పని జిల్లా సహకారాధికారి గారు వెంటనే పిఎస్సి కమిటీని పునరుద్ధరించాలి, లేదంటే ఒక ఆఫీసర్ని వేసి బ్యాంకు నడవడానికి తోడ్పడాలని కోరుతున్నాను. అదే విషయం నేను రిప్రజెంటేషన్ చేశాను. నేను 31st నాడు ఇచ్చాను, 1st నాడు ఇచ్చాను, ఈ రోజు ఇచ్చాను. కానీ ఎలాంటి జర్నల్ రిజిస్టార్ కాదు నుంచి. ఎందుకంటే ఇదే రిజిస్టర్ 2009లో రాజశేఖర్ తోటి బైలా మార్చిందాలో అతను ఒక సంతకం పెట్టాడు. ఇప్పుడు కూడా అదే రాజశేఖర్ చైర్మన్ ఉన్నాడు, అదే రామానుజాచార్య ఊరుకుంటాను. ఏంటిది? బ్యాంకుని ఏం చేస్తారని అడుగుతున్నాను. బ్యాంకు సభ్యులకు నమ్మకం కలిగేలా చేస్తారా, లేకపోతే బ్యాంకు సభ్యులకు నమ్మకం పోగొట్టుగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే కమిటీ రద్దయింది కాబట్టి
పెద్దయింది కాబట్టి ఎలాంటి వాళ్ళ అధికారాలు వాళ్ళకి లేవని ఈ సందర్భంగా తెలియజేస్తారు. బ్యాంకు బైలా ప్రకారం వెళ్ళడం లేదు అని చెప్పి మీరు ఆరోపిస్తారు సార్. బైలాల ప్రకారం వెళ్ళడం లేదు. బ్యాంక్ బైలా ప్రకారం 31వ సమావేశం ఏర్పాటు చేయలేదు. కానీ కాబట్టి ఇప్పుడు బ్యాంక్ చైర్మన్ కాదు, బ్యాంక్ ఎక్స్ చైర్మనే. బ్యాంక్ చైర్మన్ కానీ నేను కాదు, సభ్యులు వాళ్ళు కూడా చూడడానికి లేదు. ఎందుకంటే మన బైలా అనేది రాజ్యాంగం. ఒక రాజ్యాంగం మనం వ్యతిరేకంగా పోలేము. వ్యతిరేక ఆర్టికల్ 14 ప్రకారం మన రాజ్యాంగం వ్యతిరేకంగా పోతే క్రిమినల్ చర్యలు బాధ్యులవుతారు. కాబట్టి ఈరోజు ఎప్పుడైతే 31st అయిపోయిందో 31st తర్వాత చైర్మన్ కాదు, ఎక్స్ చైర్మన్ మాత్రమే. దీనిపైన యాక్చువల్గా బైలా ప్రకారం ఆటోమేటిక్గా పోయినట్టే. ఇప్పుడు రిజిస్ట్రార్ గారికి కంప్లైంట్ చేశాను. రిజిస్ట్రార్ గారు ఇమ్మీడియట్గా పాత పిఎస్సి కమిటీని పునరుద్ధరిస్తాడా, లేకుంటే కొత్త ఆఫీసర్ని పెట్టి ఇన్ఛార్జ్ ఆఫీసర్ని పెట్టి నడిపిస్తాడా? ఇప్పటికి 4వ తారీఖు 31st నాడు 4:30కే ఇచ్చాను. ఇప్పటి వరకు 4 రోజులలో అపాయింట్ చేయలేదు. మరి భవిష్యత్తులో మండే రోజు చేస్తాడా చేయకుండా మాత్రం ఖచ్చితంగా డీసీఓ గారి మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను కోర్టులో కూడా డీసీఓ గారి మీద నేను మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళకు అనర్హత వేటు వేసి ఇప్పుడు పాత పిఎస్సీని కొనసాగించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. 200 పాత పిఎస్సీని మీకు టైం ఉంటే పాత పిఎస్సీని టైం లేదు కాబట్టి పాత పిఎస్సీని కొనసాగించండి. లేదంటే ఆఫీసర్ నియమించండి. ఇమీడియట్ మీ చేతిలో పని ఇమ్మీడియట్గా ఆఫీసర్ నియమించి బ్యాంకును సక్రమంగా నడిపేటట్టు చేయండి. ఇమీడియట్ 15 రోజుల లోపల మీ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో మహాదేవ సభను పిలిచి మహాదేవ సభలో మార్చి లోపల ఏమవుతున్నాయో అవన్నీ ఆమోదింపు చేసుకోండి. నేను రాష్ట్రం తదుపరి అంటే మహాదేవులకు రిజిస్టర్ అధికారం కలిగి ఉన్న కానీ అందరికీ నమ్మకం అవుతుంది. వెంటనే కలుగజేసుకొని బ్యాంక్లో పిఎస్సీని కంటిన్యూ చేస్తారా, ఒక ఆఫీసర్ని వేసి అది చేస్తారా, చేసి 15 రోజుల లోపల జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయండి మీ ఆధ్వర్యంలో. సహకార చట్టాలను నిబంధనలను పాటించి వాటిని గౌరవించి సభ్యుల మరియు బ్యాంక్ ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను.